నిన్న ఒక ఫన్నీ వీడియో చేశాం కదా, దాని నుండి మీరు ఏం మెసేజ్ తీసుకోవాలి అంటే, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణం 30% ఆఫ్ ద కాజ్ ఫీమేల్ అయితే 30% ఆఫ్ ద కాజ్ మేల్ అయి ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి ప్రాబ్లమ్స్ ఒక 20% ఆఫ్ ద కేసెస్ లో మనం చూడొచ్చు. సో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్ ఒక్కరికి టెస్ట్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆ వర్కౌట్ అవ్వక తర్వాత హస్బెండ్ కి సెమిన్ అనాలిసిస్ చేసి అందులో ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఇప్పుడు వరకు ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా వర్కౌట్ అవ్వట్లేదు అండ్ టైం వేస్ట్, మనీ వేస్ట్ అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా. అండ్ ఇన్లాస్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ లో ఏం జరుగుతుంది అని మీరు తెలుసుకోవచ్చు, కానీ ఇంకా ఎప్పుడు అనే క్వశ్చన్ వాళ్ళని అడిగి మీరు స్ట్రెస్ చేయకూడదు. మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ గా కూడా ఉంటుంది వాళ్ళకి. వేరే వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చింది, వీళ్ళకి ఇంకా రాలేదు అనే కంపారిజన్ చేయొద్దు. అండ్ వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ వర్కౌట్ అయ్యింది, వీళ్ళకి అదే ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం వద్దు. ఎందుకంటే వాళ్ళకి కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణం అనేది వేరే ఉండొచ్చు, అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణం అనేది వేరే ఉండొచ్చు. ఎప్పుడైనా సైంటిఫిక్ గా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నాటు వైద్యాలు లాంటి ట్రీట్మెంట్ అసలు రికమెండ్ చేయము, అండ్ వాటి వల్ల మంచి కన్నా హాని ఎక్కువ జరుగుతుంది. చాలా కేసెస్ లో ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ డ్రాస్టిక్ గా పడిపోవడం అనేది చూసాం.